నేను ఇప్పటి వరకు చాలా అయితే 1-on-1s కాల్ చేస్తున్నా. దాంట్లో ప్రాబ్లమ్స్ అందరికి కామన్. కానీ దాని నుంచి బయటికి రావడానికే ఎందరో సఫర్ అవుతుంది. ఎందరికో మనీ ప్రాబ్లం ఉండొచ్చు, ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకళ్ళకు ఒక హౌస్ కావాలనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి. మనీ ఉన్నా అని కూడా వాళ్ళు ఏ ప్రాపర్టీ తీసుకోవాలనో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్. పర్ఫెక్ట్ ప్రాపర్టీ తీసుకోనేమో అనే ఒక చిన్న భయం. ఇంకా మ్యారేజ్ కావాలనుకున్నా, ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఒక రిలేషన్షిప్ అట్రాక్ట్ చేయాలనుకున్నా స్టక్ అయిపోయి ఉంటారు. ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు అందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, నాకు అవ్వట్లేదు. మా దాంట్లో అసలు ఎంత చేసినా అని నాకే మంచి పిల్ల సెట్ అవుతలేదు, మంచి పిల్లాడు సెట్ అవుతలేడు అని ఇట్లాంటి థాట్స్ తో ఉంటారు. సో అప్పుడు ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతారు కదా? మీరు మైండ్ లో కూడా పాజిటివ్ వచ్చింది, నాకు మంచి సంబంధం వచ్చింది, మంచి రిలేషన్షిప్ లో ఉన్నాను అని చెప్పుకుంటే మంచి రిలేషన్షిప్ మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మనీ దాంట్లో కూడా నాకు మనీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మనీ ఆపర్చునిటీస్ వచ్చినాయి, నాకు మంచి జాబ్ వచ్చింది, నాకు సెట్ అయ్యే జాబ్ నాకు వచ్చింది అని ఇట్లాంటి చెప్పుకుంటే వస్తుంది. నాకు జాబ్ వస్తలేదు, నాకు జాబ్ రావట్లేదు, చాలా అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నా అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇట్లాంటి థింగ్స్ చెప్పుకుంటే ఇట్లాంటి థింగ్సే. ఒక్కసారి ఒక్క జాబ్ లో ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతే అన్నిట్లలో అవుతుందా? నో. మీరు దానికి కొంచెం మాడిఫై చేయాలి అవి వర్డ్స్ ని, అంతే సింపుల్. కానీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే 1-on-1 కాల్ బుక్ చేసుకోండి. ఐ కెన్ గివ్ యూ స్టెప్ బై స్టెప్ గైడెన్స్. సో నేను దీంట్లో చాలానైతే మ్యాసివ్ చేంజెస్ చూసిన, చాలా మంది లైఫ్ లో మ్యాసివ్ చేంజెస్ చూస్తున్నా కూడా ఎందరో లైఫ్ ని చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ చాలా మంది లైఫ్ చేంజ్ అయినాయి కూడా. ఒక్కొక్క 1 month లో 1 lakh, 10 lakhs, 70 lakhs తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ వేలో వెళ్తే మంచి మంచి ఆపర్చునిటీస్. మీరు ఎలా ఆలోచిస్తే అలా. ఉంది అని అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు, వస్తుంది అనుకుంటే వస్తుంది, రాదు అనుకుంటే రాదు. మీరు ఏదైతే అనుకుంటారో అదే మీ జీవితం. ఎలాగైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం. అలాగే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది. సో ఇది మీరు కాన్షియస్ గా థింక్ చేసినా, అన్కాన్షియస్ గా థింక్ చేసినా అదే అట్రాక్ట్ అవుతుంది. సో దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, నాకు నెగిటివ్ థాట్స్ వస్తే దాన్ని ఎలాగా నేను కంట్రోల్ చేయాలి, చాలా మంది ఇక్కడనే పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. థాట్స్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేయరాదు. థాట్స్ ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేయరాదు. సో ఈ థాట్స్ ని కంట్రోల్ చేయడం కన్నా ఒక మంచి విషయాన్ని ఇలాంటి థింగ్ పైన మనం పెడితే మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీ యొక్క రిచువల్స్. మార్నింగ్ లేవండి, మార్నింగ్ లేచి మీ యొక్క రిచువల్స్ ని కంప్లీట్ చేయండి. ఈ మిర్రర్ అఫర్మేషన్ తీసుకోండి, లేదా నేను చెప్పిన మెడిటేషన్ అఫర్మేషన్స్ ని ఆ విధంగా చేయండి. సో ఇంకా సింపుల్ టెక్నిక్స్ ని నేను ఇంకా నా వీడియోస్ లో తీసుకొస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. దీంట్లో నేను ఇంతకు ముందు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే అతనికి ఆల్రెడీ చాలా మందిని అట్రాక్ట్ చేసిండు, డ్రీమ్ జాబ్ ని అట్రాక్ట్ చేసిండు, కానీ ఇప్పుడే ఆపేసిండు. ఎందుకు? బికాస్ ఏదో సంథింగ్ ఒక మెల్లిమెల్లిగా ఒక రోడ్ లో వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. యూనివర్స్ ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. యూనివర్స్ ఇస్ ఆల్వేస్ విత్ యూ, యూనివర్స్ ఇస్ ఆల్వేస్ విత్ మీ అనుకుంటూ ఉండండి. ఇప్పుడు కూడా మిమ్మల్ని కరెక్ట్ వేలో తీసుకొని వెళ్తుంది. సో మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలని ఉంది, ఒకటే ప్రాబ్లమ్ లో స్టక్ అయి ఉన్నారు అని అనుకుంటే అది ఎనీథింగ్ ప్రాబ్లం కావచ్చు, మీరు ఒక మంచి జాబ్ కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, ఒక బిజినెస్ పెట్టాలనుకునవచ్చు, మీ బిజినెస్ రన్ అవ్వాలనుకునవచ్చు, మీరు ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలనుకున్నా, మ్యారేజ్ కావాలనుకున్నా, మ్యారేజ్ అయిన తర్వాత చైల్డ్ కోసం, చిల్డ్రన్స్ కోసం కూడా మీరు ఎలా అయితే థింక్ చేస్తారో అది మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతారు. ఎలా కోరుకున్నామా అన్నదే చాలా ఇంపార్టెంట్. మన కోరికే మన భవిష్యత్తు. మనం ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ నెగిటివ్ థాట్స్ ని ఎప్పుడైతే తీసేసి ఓన్లీ పాజిటివ్ థాట్స్ తోనే మన వైబ్రేషన్స్ హై ఉంచుకుంటే, మన ఫ్రీక్వెన్సీ హై ఉంచుకుంటే మంచి రిజల్ట్స్ ని తప్పకుండా వస్తారు. ఇంకా ముందు వీడియోస్ లో ఒక మంచి నెక్స్ట్ నుంచి రేపటి నుంచి ఒక మంచి టెక్నిక్ ని తీసుకొని వచ్చి మంచి టెక్నిక్ ని మనం యూజ్ చేద్దాం. ఆ టెక్నిక్ ని వాడి మనకు లైఫ్ ని చేంజ్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. థ్యాంక్ యూ.